హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాము యేసయ్యా, మీకు వందనాలు ప్రభా. తండ్రి నూతనమైన ప్రభా వారంలో ప్రభా సెప్టెంబర్ నెలలో మీరు ప్రవేశపెట్టారు తండ్రి. మీ కృపని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. తండ్రి తండ్రి ఈ యొక్క నమ్మకత్వం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కాపురివై ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను యేసయ్యా యేసయ్యా యేసయ్యా. సంఘంగా ప్రభా మేమందరం కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు తండ్రి. తండ్రి తండ్రి బయట పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ప్రభా మీ దయగల హస్తము, మీ యొక్క కనికరములు, మీ యొక్క కృపలు మా పట్ల విస్తారంగా ఉంచారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు 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 నాయనా. ప్రభువా మీ వాక్యం సెలవిస్తున్నది నాయనా, నా ప్రాణం మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు అన్నావు తండ్రి. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రభువానికి స్తోత్రం. సజీవులున్న దేశంలో ఉంచావు తండ్రి. తండ్రి తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఏమిచ్చి తిరిగి మీరు రుణము తీర్చుకోగలము ప్రభా. తండ్రి తండ్రి విరిగి నలిగిన హృదయముతో ప్రభా మీ యొక్క సన్నిధికి వచ్చుచున్నాము నాయన. ప్రభా మీరే మా ప్రభుడవు, మీరే మా కాపరు ప్రభా. మేము ప్రభా నీవు పాలించు ప్రజలము, నీవు మేపు గొర్రెలము ప్రభువా. తండ్రి తండ్రి ఆయన ఎదుట మీరు సాగిలపడుడి అని అన్నావు తండ్రి. నీ వాక్యం సెలవిస్తున్నది తండ్రి. అవును ప్రభా, కృతజ్ఞతాస్తుతులతో ప్రభా మీరు చేసిన మేలులన్నిటినీ ప్రభా మా జీవితాల్లో ప్రభా, మా కుటుంబాల్లో ప్రభా, మా ప్రాంతాల్లో ప్రభా, మా సంఘంలో ప్రభా, తండ్రి తండ్రి మా దేశంలో ప్రభా మీ హస్తము ఉన్నది నాయన. మీ బలమైన హస్తం ఉన్నది తండ్రి. నీకు స్తోత్రం 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 చెల్లిస్తున్నాను ప్రభా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుమా, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము అని అన్నావు తండ్రి. ప్రభా మేము జ్ఞాపకం ఉంచుకుంటున్నాము తండ్రి. కృతజ్ఞత అర్పణలు అర్పిస్తున్నాము తండ్రి. ప్రభా మీ యొక్క సన్నిధికి వచ్చుచున్నాము ప్రభా. తండ్రి తండ్రి ప్రభా మా ఈ స్తుతులు అర్పణలు కృతజ్ఞతార్పణలు ప్రభా మీ దృష్టికి అంగీకారం లగులు గాక ప్రభా. తండ్రి ధైర్యంగా మీ కృపాసనం దగ్గరికి వచ్చుచున్నాము తండ్రి. యేసయ్య మీ రక్తం వలననే అది సాధ్యం నాయన. ప్రభా మరొక్కసారి మీ రక్తంతో మమ్మల్ని కడగండి నాయన, శుద్ధి చేయండి తండ్రి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని అన్నావు తండ్రి. తండ్రి ప్రభా మేము ఎక్కడున్నప్పుడు ఇక్కడ ప్రభా మేము మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు మీరు తప్ప ఇంకెవ్వరు లేరు నాయన. మీరే మా ఆశ్రయముగా ఉన్నారు తండ్రి. తండ్రి తండ్రి ఎత్తైన నా కోట ఆయనే అని నీ వాక్యం సెలవిస్తున్నది తండ్రి. ప్రభా నా రక్షణకర్త అయిన దేవానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మేమందరం ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా, స్తోత్రములు చెల్లిస్తుండగా, పాటలు పాడుచుండగా ప్రభా మీ యొక్క బలమైన సన్నిధితో మమ్మల్ని తాకండి నాయన. తండ్రి తండ్రి నీకు వందనాలు. మమ్మల్ని నీ ఆత్మతో నింపండి నాయన. ప్రభా నీకు స్తోత్రములు ప్రభా, స్తోత్రములు తండ్రి. ప్రభా ఆరాధన అంతట్లో మీరు ఉండండి నాయన. తండ్రి అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా ప్రభా ఏకదృష్టితో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చు సహాయంతో సహవాసంతో ప్రభా నిన్ను ఘనంగా స్తుతించినట్లుగా మాకు సహాయం చేయండి ప్రభా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రము నాయన, స్తోత్రం తండ్రి. మీరే మా స్తుతులపై ఆశీనుడు కండి యేసయ్య, మీరు ఆశీనుడు కండి ప్రభా. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ప్రభా మా హృదయంలోనికి, మా ఇండ్లలోనికి ప్రభా. తండ్రి తండ్రి ప్రభా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. మీరే మహిమపరచుకోండి తండ్రి. మీ నామం మహిమపరచబడు గాక తండ్రి. మీ నామం మహిమపరచుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మనమందరము స్తుతి ఆరాధన చేసుకున్నాము. ఉత్సహించేదం నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినము. ఉత్సహించేదం నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినము. యెహోవా నిసి నాకు జయమిచ్చును, జయశాలి యేసుని స్తుతించెదము. యెహోవా ఇదే నాకు సమకూర్చును, ఆకాశపు వాకిళ్ళు విప్పబడును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును.
యెహోవా చేసిన దినము. యెహోవా నిస్సి నాకు జయమిచ్చును, జయశాలి యేసుని స్తుతించెదము. యెహోవా నీవే నాకు సమకూర్చును, ఆకాశపు వాకిళ్ళు విప్పబడును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. 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 ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. అర్హుడవు, అర్హుడవు, గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు, అర్హుడవు, గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడూ. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి, పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి, సిలువ శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. ఆ సిలువ శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. అర్హుడవు, 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 గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు, అర్హుడవు, గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడూ. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. దేవుని ప్రేమ విస్తరింపగా, కృపావరములే దానముగా. దేవుని ప్రేమ విస్తరింపగా, కృపావరములే దానముగా. యేసు క్రీస్తులోనే నీతిమంతులుగా మార్చెను. ఆ యేసు క్రీస్తులోనే నీతిమంతులుగా మార్చెను. అర్హుడవు, అర్హుడవు, గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు, అర్హుడవు, గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడూ. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని
మా కృతజ్ఞత స్తుతులు. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు యేసయ్య, వందనాలు ప్రభా. దేవా తండ్రి, దేవా నీవు అర్హుడవు, యోగ్యుడవు తండ్రి నాయన. నీకు వందనాలు ప్రభా. మా పాపమునంతా పోగొట్టిన తండ్రి నీకు వందనాలు యేసయ్య. దేవా మా యొక్క పాత స్వభావమును తీసివేసిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. నవీన స్వభావమును, నూతన స్వభావమును మాకు ఇచ్చిన తండ్రి నీకు వందనాలు ప్రభా. అందరి బట్టి నిన్ను కీర్తిస్తున్నాము, నిన్ను కొనియాడుతున్నాము, నిన్ను గలపరుస్తున్నాము, నిన్ను దేవా తండ్రి నాయన నీ నామమును హెచ్చిస్తున్నాము తండ్రి నాయన. దేవా తండ్రి నీవు, దేవా తండ్రి నీవు గొప్ప యోగ్యుడవు తండ్రి నాయన, మహిమకు పాత్రుడవు తండ్రి నాయన. నీకు వందనాలు ప్రభా. గొప్ప దేవుడవు తండ్రి నాయన, రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్న దేవా నీకు వందనాలు ప్రభా. దేవా దేవా స్తోత్రము 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 తండ్రి నాయన. నీ యొక్క మహిమలో దేవా తండ్రి, దేవా దేవా తండ్రి నీ యొక్క మహిమతో మమ్మల్ని నింపండి యేసయ్యా. నీ యొక్క మహిమతో మమ్మల్ని నింపండి ప్రభా. మా యొక్క హృదయాలను తెరిచి దేవా తండ్రి నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా, నిన్ను గణపరుస్తున్నాము ప్రభా. కరుణా సంపన్నుడా నీకు వందనాలు తండ్రి నాయన. కృపగల రాజా, కనికరం గల తండ్రి నీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. దేవా తండ్రి అవును ప్రభా, సర్వలోకంలో దేవా నీలాంటి వారు ఎవ్వరు లేరు ప్రభా తండ్రి నాయన. దేవా నీలాంటి ప్రభు ఎవ్వరు లేరు ప్రభా తండ్రి నాయన. నీవంత గొప్ప దేవుడవు ప్రభా తండ్రి నాయన. కరుణామయుడవు తండ్రి, కృపగల దేవుడవు తండ్రి నాయన. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. దేవా తండ్రి, దేవా నీ యొక్క కరుణతో దేవా తండ్రి మాకు దేవా తండ్రి యొక్క రోజునిచ్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క నూతన దినంలో మాకు ఇచ్చిన తండ్రి నీకు వందనాలు ప్రభా. అందరి బట్టి ఉత్సాహంతో గంతులు వేస్తూ ప్రభా తండ్రి నాయన యేసయ్య దేవా తండ్రి, దేవా నీకు దేవా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా, నీకు స్తోత్రిస్తున్నాము ప్రభా. స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, మహిమాన్వితుడా నీకు వందనాలు యేసయ్య. వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे प्रार्थना. महिमा से तेरी तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पे कर.
प्रभु नहीं घुटने में देखो बस तेरे सामने, तू है मेरा प्रभु, तू मेरा पिता। हालेलुया, 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 हालेलुया। हो तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना, महिमा से तेरी तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पे कर। हालेलुया, 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 సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త నీకు వందనాలు, 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 వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నాయన స్తోత్రాలు తండ్రి, స్తుతులు ప్రభా. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, నిత్యుడవు దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. అల్ఫాయు ఓమేగయు నేనని సెలవిచ్చిన తండ్రి నాయన, ఉన్నవాడు లేనివాడును మీతో ఉండువాడును నిరంతరం అని సెలవిచ్చినావు తండ్రి. వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా. దేవా తండ్రి నీ యొక్క కృపా కరుణ దేవా తండ్రి నాయన, కరుణతో దేవా తండ్రి మమ్మల్ని కాచుతూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా నీకు వందనాలు యేసయ్యా, దేవా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవా నీకు వందనాలు ప్రభా. దేవా దేవా నీకు స్తోత్రాలు తండ్రి నాయన. దేవా సర్వలోకమంతటిని దేవా తండ్రి దేవా నీ యొక్క మాట ద్వారా దేవా తండ్రి దేవా నీ యొక్క మాట
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా 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 వందనాలు 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 యేసయ్యా స్తోత్రాలు తండ్రి దేవా మహిమగల రాజా కృపగల తండ్రి కనికరం గల దేవా నీకు వందనాలు యేసయ్యా స్తోత్రాలు తండ్రి దేవా దేవా మా మధ్య ఉన్న తండ్రి నీకు వందనాలు ప్రభా దేవా మాతో మాట్లాడుతున్న తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా దేవా అవును తండ్రి దేవా శ్రమలలో మేము దేవా తండ్రి ఉన్నప్పుడు ప్రభా తండ్రి దేవా 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 అవును ప్రభా మీ యొక్క మాట చెప్పున ప్రభా తండ్రి దేవా మీ యొక్క మాట చెప్పున దేవా తండ్రి సమస్త క్రియలు దేవా తండ్రి దేవా జరిగి ఉన్నాయి ప్రభా తండ్రి నాయన అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా దేవా మేము ఇరుకుల్లో ఇబ్బందుల్లో దేవా తండ్రి నిస్పృహలో తండ్రి నాయన దేవా యేసయ్యా దేవా తండ్రి నిరాటంకంగా దేవా తండ్రి మాకు అడ్డుగా ఆటంకంగా దేవా తండ్రి దేవా దేవా స్తోత్రము తండ్రి నాయన దేవా ఉన్న పరిస్థితులన్నిటినీ దేవా తండ్రి మీరు తలక్రిందులుగా చేయబోతున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి స్తుతులు ప్రభా తండ్రి నాయన యేసయ్యా నీకు వందనాలు ప్రభా వందనాలు తండ్రి వందనాలు యేసయ్యా మహిమ చెల్లిస్తున్నాము తండ్రి ఘనత చెల్లిస్తున్నాము తండ్రి నాయన అవును ప్రభా తండ్రి నాయన అవమానమునకు ప్రతిగా దేవా తండ్రి దేవా ఆశీర్వాదములను మీకు దేవా తండ్రి ఇచ్చేదను అని సెలవిచ్చి ఉన్నావు ప్రభా దేవా స్తోత్రాలు స్తుతులు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి నాయన రెట్టింపు ఘనతతో దేవా తండ్రి మిమ్మల్ని హెచ్చిస్తానని సెలవిచ్చి ఉన్నావు ప్రభా అందును బట్టి నీకు వందనాలు మహిమ 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 చెల్లిస్తున్నాము ప్రభా దేవా తండ్రి కూడి ఆరాధించిన ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి దేవా ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ లో దేవా తండ్రి దేవా పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి నీ యొక్క హస్తాల కిందకు అప్పు చెప్తున్నాం ప్రభా దేవా యేసయ్యా తండ్రి నాయన దేవా హృదయపూర్వకముగా దేవా తండ్రి నిన్ను ఆరాధించిన వారిని దేవా తండ్రి నాయన నీవు దేవా తండ్రి దేవా దేవా ఎత్తైన స్థలముల మీద దేవా తండ్రి దేవా తండ్రి నీవు నిలుపుతానని సెలవిచ్చి ఉన్నావు ప్రభా అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా దేవా మా అవసరతలు అక్కర్లు సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభా దేవా సర్వాంతర్యామి అయినటువంటి దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా దేవా నీకు వందనాలు యేసయ్యా మమ్మల్ని మేము నీ యొక్క సన్నిధానంలో దేవా దాన్ని సరి చేసుకొని ప్రభా దేవా నీ యొక్క వాక్యంతో మమ్మల్ని బాగుపరచమని దేవా దాన్ని అడుగుచున్నాము ప్రభా దేవా నీవు మాకు తోడుగా ఉంటే ప్రభా తండ్రి నాయన ఏ ఒక్క భయము మాకు ఉండదు ప్రభా ఏ ఒక్క రోగము మాకు అంటదు ప్రభా ఏ ఒక్క దిగులు మాకు దేవా తండ్రి మా చెంతకు రాదు ప్రభా తండ్రి నాయన దేవా స్తోత్రము తండ్రి దేవా మాకు తోడుగా ఉండమని దేవా తండ్రి మిమ్మల్ని అడుగుచున్నాము ప్రభా తండ్రి నాయన ఏ పరిస్థితులు అయినప్పటికీ ప్రభా తండ్రి నాయన దేవా స్తోత్రము ప్రభా తండ్రి మాకు తోడుగా దేవా తండ్రి యెహోవా ఈరేగా అన్నిటినీ చూచుకున్న దేవుడుగా దేవా తండ్రి మాతో ఉండమని అడుగుచున్నాము ప్రభా దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్తుతులు చెల్లిస్తున్నాము మహిమ చెల్లిస్తున్నాము ప్రభా ఈ యొక్క చిన్న స్తుతి ఆరాధన మీ పాదములకు సమర్పించుకొని తండ్రి కుమారుడైన పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకుని మనం చేసుకొని ప్రార్థించుకుంటున్నాము పరమ తండ్రి ఆమేన్. We welcome all of you to this online Sunday worship service. మిమ్మల్ని అందరినీ ఈ ఆదివారపు ఆన్లైన్ ఆరాధన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాము. Well, on behalf of my pastor, పాస్టర్ గారి తరపున Victor Edwin Garu, ఎడ్విన్ అయ్య గారి తరపున and on behalf of myself, నా తరపున I bring greetings to you in the very name of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభవచనం తీసుకొని The వస్తున్నాము. name of Jesus which brings joy, peace and happiness in our lives. మన జీవితాల్లో యేసుక్రీస్తు వారి యొక్క నామమే మనకి సంతోషము, సమాధానము, ఆనందాన్ని తీసుకుని వస్తుంది. And now we thank and praise God for the wonderful worship we had this morning. ఈ ఉదయకాలాన మనము ఎంతో ఘనంగా దేవుని ఆరాధించాము. ఆ ఆరాధన క్రమం బట్టి దేవునికి వందనాలు We చెల్లిస్తున్నాము. praise God for all those who sang and praised God this morning. ఆరాధన బృందాన్ని బట్టి వాళ్ళు పాల్గొన్న వారందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Amen. ఆమేన్. And now we have offerings and tithes and offerings. ఇప్పుడు మనము కానుకలు, కృతజ్ఞత అర్పణలు, దశమ భాగాలు మనము ఇచ్చే పక్కన పెట్టి దేవుని కొరకు ప్రత్యేకపరిచే సమయము. God has given us His best.
దేవుడు ఆయన యొక్క శ్రేష్టమైనది మనకిచ్చాడు. This morning, ఈ ఉదయాన్న out of what we have, మనకి దేవుడు ఇచ్చిన దానిని బట్టి మన let దగ్గర us give our ఉన్నదాన్ని best to the Lord. మన దగ్గర నుంచి శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇద్దాము. For the Lord loves a cheerful giver. ఆనందంగా సంతోషంగా ఇచ్చే వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. Take your cover, white cover, Vimala, and you see. మీరు మీ యొక్క దశమ భాగాలు కానుకలు ఒక కవర్ లో ఇట్లాగా వేసుకోండి. Write your name మీ పేరు రాసుకోండి. and the month, September 6th. సెప్టెంబర్ 6వ తారీఖు అని దాని మీద రాసుకోండి. And put the offering as how the Lord leads you. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ప్రకారం నడిపించిన ప్రకారం ఈ యొక్క కానుకలు దశమ భాగాలు కృతజ్ఞతార్పణలు దీనిలో వేయండి. And now brother Arun Ruben will pray for these offerings and for the message and for the translation. అరుణ్ సహోదరుడు మీరు ఇళ్లలో మీరు కవర్లు వేసి ఇట్లా తారీఖు వేసి మీరు మీ కుడి చేత్తో ఇట్లా పట్టుకున్నప్పుడు అరుణ్ సహోదరుడు ఈ దశమ భాగాలు కానుకల గురించి ప్రార్థిస్తారు. మరియు వర్తమానం గురించి తర్జుమా గురించి కూడా అరుణ్ సహోదరుడు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. And the presence and the power of the Lord will be evident in the service. మనము చూస్తున్నంతసేపు దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క శక్తి మనము అనుభవించినట్లుగా ఆయన ప్రార్థిస్తారు. Amen. ఆమేన్. God, thank you, Lord Jesus, for this wonderful time you have given us as we gathered as a fellowship, O Lord God, in your presence, O Lord Father, and especially to hear your word, O Father God. We do believe that your word is true, and Lord, we are going to abide by your word, O Lord Father God. As your scripture says in John 15:7, O Lord, if you abide in me and my words abide in you, ask whatever you wish and it will be done for you, O Lord. And we believe that word is coming into fulfillment in all of our lives, O Lord Jesus. Though we are in different situations, O Lord God, and especially in this COVID-19 pandemic, O Lord Father God, there are so many people who have been troubled in various aspects of life, O Father God, in terms of money, O Lord, in terms of job, O Lord Father God, and many other problems have crept in, O Lord Father God. Lord, but Lord, we are standing firm, O Lord, because you are within us, O Lord. You are living in us, O Lord God, and we also are going to proclaim your word, whatever might be the situation, to every person who is in darkness, O Lord Father God. And today especially we pray for brother who is going to give the word of Father God. Let our hearts be ready to take the word into our hearts, O Lord. Put it into action, O Lord Father God. Let not just merely listen and Lord go away, but Lord, we want to take the word into our lives, O Lord, and we will want our word to be an action in our lives, O Lord Jesus. Lord, forgive us from all wrongdoings, O Lord God, knowingly, unknowingly. We might have done so many things against you, Lord Father God, and Lord, we believe that for nothing will be impossible with you, O Lord Father God, as it says in Luke 1:37, O Lord Jesus. We also pray for Brother Edwin, pray my sister, and all the elders of the church also, Lord Father God. Give them good health. Let them be hale and healthy, O Lord Father God. And we also pray for the people who are sick, and also some people are on deathbed, O Father God. We also pray for each and every person who is unwell, O Lord Jesus. Heal them by your stripes in Jesus' mighty name, O Father God. Lord, as we are going to hear your word, O Lord Father God, Lord, let not any disturbance creep in, but Lord, let your concentration be in our lives. And Lord, as we hear, O Lord Father God, we want to take something new in our lives, O Father God. And also, O Lord God, as we keep our offerings ready, O Lord Father God, we also know that you are going to do great miracle in our lives, O Lord, in coming days, O Father God. Lord, be with us, O Lord, guide us as we are going to hear your word, O Lord. In Jesus' mighty name I ask, O Lord. Amen. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము.
we welcome you once again for this Sunday online service. మరొకసారి ఆన్లైన్ సర్వీస్ కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ We ఉన్నాము. once again praise God for the good health and strength the Lord has given to our pastor Victor uncle. మన సీనియర్ పాస్టర్ విక్టర్ వినయ్ గారికి ఇచ్చిన మంచి ఆరోగ్యం బలం బట్టి మరొకసారి దేవునికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు We చెల్లిస్తున్నాము. also thank God for good health given to Prema aunty, ప్రేమ సహోదరికి ఇచ్చిన మంచి ఆరోగ్యము బలము, Sheila aunty, షీలా సహోదరి, Dorothy aunty, రాతి సహోదరి, and to all our church members. అందరు సంఘ సభ్యులందరినీ దేవుడు కాపాడుతూ మంచి ఆరోగ్యం బలంలో ఉంచినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. We greet Chintal Church branch in the name of Jesus Christ. చింతల్ సంఘాన్ని కూడా శుభవచనములు We పంపిస్తున్నాము. also greet Ziyaguda Church branch జియాగూడ సంఘం కూడా in the very mighty name of Jesus Christ. యేసుక్రీస్తు వారి నామములో శుభవచనములు పలుకుచున్నాము. There is power in the name of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క నామములో శక్తి There ఉన్నది. is joy in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో ఆనందం ఉన్నది. Oh, there is victory in the very name of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క నామములోనే జయం ఉన్నది. Oh, what a worship we had this morning. ఈ ఉదయకాలాన్ని మనం ఎంత ఘనంగా దేవుని ఆరాధించాం కదండి. Worship paralyzes Satan. ఆ ఆరాధన సాతాన్ని అక్కడ నిలిపివేస్తుంది, అది వెళ్ళిపోయేటట్టు Worship చేస్తుంది. gives us deliverance. ఆరాధన మనకి విడుదల ఇస్తుంది. Worship gives us healing. ఆరాధనలోనే మనకి స్వస్థతను పొందుకుంటాము. Worship gives us restoration. మరియు తిరిగి మనం సమకూర్పులోనికి వెళ్తాం ఈ ఆరాధన ద్వారా. What a wonderful time we had. అంత అద్భుతమైన సమయం ఆరాధిస్తూ The reason we live is to worship and praise మనం God. జీవించడానికి కారణం ఏమైనదంటే మనం దేవుని ఆరాధించడానికి. Do you agree with that? మీరు నమ్ముతున్నారా అండి ఈ The విషయం? reason we live మనము ఈ జీవించడానికి కారణం is to worship and praise the Lord. దేవుని ఆరాధించడానికి స్తుతించడానికి మాత్రమే. This morning, ఈ ఉదయాన్న shall we look to the Lord in prayer? మనం ప్రభు వైపు చూద్దాం ప్రార్థనలో. Shall we close our eyes? మనం కళ్ళు మూసుకుందాము. Our gracious, loving Heavenly Father, అత్యంత కృపగల పరలోకమందున్న మా తండ్రి, we thank you for giving us yet another Sunday to praise you, to worship you, and to lift your word. ప్రభా ఇంకొక ఆదివారం మాకు అనుగ్రహించారు నాయన, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, ప్రభా మీ సన్నిధికి వచ్చి మీ తట్టు చూడడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. Lord, cleanse us with your precious blood. ప్రభా మీ అమూల్యమైన రక్తంతో మరొకసారి మమ్మల్ని కడగండి ప్రభువా. Oh Lord, I pray for all those who are watching online for this service, oh Lord. ప్రభా ఈ ఆన్లైన్ సర్వీస్ లో చూస్తున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. Prepare our hearts. ప్రభా మా హృదయాలను సిద్ధపరచండి ప్రభువా. Oh, cleanse us with your precious blood. ప్రభా మీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభువా. Lord, help us to focus on you ప్రభా నీ యందు దృష్టి ఉంచినట్లుగా సహాయం చేయండి and ప్రభువా. on your word. నీ యొక్క వాక్యం మీద ఏకదృష్టి కలగజేయండి తండ్రి. Lord, as we share this word, ప్రభా ఈ వాక్యాన్ని మేము పంచుకొనిచుండగా let the ప్రభువా, words of my mouth ప్రభా నా నోటి మాటలు, and the meditation of our hearts నా హృదయ ధ్యానము be acceptable unto thee, O Lord, my strength and my redeemer. నా బలమా నా విమోచకుడా నీ దృష్టికి అంగీకారం లేగును గాక. We give you all the glory. నీకే సకల విధములైన మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. Bless everyone. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. Thank you for your presence. ప్రభా నీ యొక్క సన్నిధి బట్టి నీకు వందనాలు Name చెల్లిస్తున్నాం every ప్రభా. obstacle, every stumbling block ప్రతి to ఒక్క bow down in the very name of Jesus. ప్రతి ఒక్క ఆటంకం, ప్రతి ఒక్క అడ్డు యేసు నామములో వంగును గాక. Lord, we pray that darkness will flee from this place wherever we are. మేము ఎక్కడున్నప్పుడు ప్రభా అక్కడ చీకటి శక్తులు పారిపోను గాక. May your name be lifted up above every name. ప్రభా ప్రతి నామము కంటే ఘనంగా నీ నామము హెచ్చింపబడును గాక. And may we be low for your glory. ప్రభా నీ మహిమతో మేము మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం తండ్రి. Jesus' name we pray. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. I'm sure that you're all happy this morning. నేను నమ్ముచున్నాను మీరందరూ ఈ ఉదయకాలాన్ని సంతోషంగా ఉన్నారు. You can keep your pen, your book, and keep ready and write if the Lord leads you wherever it is. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా మీరు మన దేవుడు నడిపిస్తున్నట్లయితే మీ యొక్క పెన్నుని, మీ పుస్తకాన్ని సిద్ధంగా చేసుకుని మీరు చెప్తున్న వాక్య భాగాన్ని రాసుకుని ధ్యానించినట్లయితే ఇంకా ఆశీర్వదింపబడతారు. There are three fastest means of communication. మూడు రకాలు అతి త్వరగా సమాచారం వెళ్ళేది. One is Okay. telephone. టెలిఫోన్ ద్వారా. Second mode of communication is రెండవది సమాచార మాధ్యం ఏమై ఉన్నదంటే television. టెలివిజన్ ద్వారా, టీవీ ద్వారా. The moment you on the TV, నువ్వు
టీవీ ఆన్ చేసిన you క్షణంలోనే get a breaking news. నీకు ఒక బ్రేకింగ్ న్యూస్ అని వస్తూ ఉంటది. Fastest mode of communication. అది చాలా చురుకుగా త్వరగా సమాచారం మనకు వచ్చేస్తూ ఉంటది. And the third fastest is మూడవది ఇంకా త్వరగా సమాచారం అందుకునేది ఏమైందంటే tell a woman. ఒక స్త్రీకి Tell a woman. ఒక స్త్రీతో చెప్పండి, Tell her అంత చెప్పండి, this is secret. ఇది ఒక రహస్యము. If you want that news to spread very quickly నువ్వు ఆ వార్తలు త్వరగా వెళ్ళాలి అని అనుకున్నట్లయితే in your heart, ఆ, నీ హృదయంలో, నీ హృదయంలో then what you say, నువ్వు ఏం చెప్తావంటే don't tell anybody. ఎవరికి ఈ విషయం చెప్పొద్దు అని చెప్పండి. And you can be rest assured, the news will flow like anything, like wildfire. అది అగ్ని వలె ఆ వార్త త్వరగా వెళ్ళిపోతుంది. మన సంఘ స్త్రీలు కాదు, Tell a woman and it will go fast. ఒక స్త్రీకి చెప్పండి, అది త్వరగా వెళ్ళిపోతుంది. So how precious it is ఎంత అమూల్యమైనదండి. if that woman ఆ స్త్రీయే will share the same in the mode of gospel to people. ఇతరులకి సువార్తగా ఆ సమాచారాన్ని అందిస్తూ ఉంటే ఎంత ఆశీర్వాదం కదండి. It will be a great blessing to women in this world. ఈ లోకంలో స్త్రీలకి ఎంతో ఆశీర్వాదం ఉందండి. This morning I want to share on 3 things in our life. ఈ ఉదయకాలాన మీకు 3 విషయాలు మీతో పంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. One is మొట్టమొదటిగా love. ప్రేమ, Second thing is రెండవదిగా prayer. ప్రార్థన, Third thing is మూడవదిగా patience. సహనము. Patience. సహనము Patience means how to overcome anger. ఏలాగా కోపాన్ని మనము జయించగలమో అన్నది. I will share as the Lord leads me. ప్రభువు నన్ను నడిపించిన విధానముగా I will share the word. నేను దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటాను. 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13, 13వ అధ్యాయము 5th verse. 5వ వచనము. Love does not behave rudely. You can tell. Love does not behave rudely. 13వ అధ్యాయము 5th verse. 5వ వచనము. Love does not behave rudely. అమర్యాదగా నడువదు. ప్రేమ అమర్యాదగా నడువదు. How we can check whether the love of Christ is in our life? మనం ఎలాగా పరీక్షించుకుంటాము యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ మనలో ఉన్నదా లేదా అని. Whether we are in our family circle, మనము మన కుటుంబంలో in ఉన్నప్పుడు, our friend circle, లేదా మన స్నేహితుల మధ్య in the ఉన్నప్పుడు, church, లేదా సంఘంలో in ఉన్నప్పుడు, the ministries. లేదా పరిచర్యలో ఉన్నప్పుడు Love does not behave rudely. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు, నడువదు అని ఉన్నది. This is the word for everyone. ఇది ఈ వాక్యము ప్రతి ఒక్కరి కొరకు అయి ఉన్నది. This is a word for me. ఆ వాక్యము నా కొరకు, It is for everyone. అది ప్రతి ఒక్కరి కొరకు అయి ఉన్నది. If we behave rudely, మనము ఒకవేళ కఠినంగా ప్రవర్తించినట్లయితే then the love of Christ is not in us. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ మనలో ఉండదు. But how many times we behave rudely in this world? మనము ఎన్నిసార్లు ఈ లోకంలో ఉన్నప్పుడు మన చుట్టుపక్కల మన కుటుంబాల్లో మనము కఠినంగా ప్రవర్తించాము. Oh, many times. ఎన్నో సార్లు. That means అంటే the love of Christ we have not demonstrated often times in our lives. అనేకమైన సార్లు మనం యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమని కనపరచడం లేదు అని This is a great moment for us. అది ఒక గొప్ప సమయము మనకిప్పుడు To check whether our life is in proper way. మన యొక్క జీవితము సరిగ్గా ఉన్నదా లేదా అని పరీక్షించుకునే Do we సమయం ఇది. behave rudely? మనము కఠినంగా అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటాము. Then this is the time for all of us మన ప్రతి ఒక్కరికి ఇది సమయము that we pray to God. మనం దేవుణ్ణి ప్రార్థించాలి. Oh Lord, give me your love ప్రభువా నీ ప్రేమతో నన్ను నింపండి ప్రభువా. so that I'll be gentle. అప్పుడు ప్రభువా నేను సాత్వికంగా చక్కగా ప్రవర్తిస్తాను ప్రభువా. Number 2, రెండవదిగా
7th verse, 7వ వచనము, does not seek its own. అన్నిటినీ తాడుకొని స్వప్రయోజనమును విచారించదు అని అన్నది. It does not seek its own. దానికి స్వప్రయోజనం మాత్రమే చూసుకోదు. Its own means there is no I. అంటే నా గురించి మాత్రమే నేను ఆలోచించడం అనేది ఉండదు ప్రేమలో. Earlier when Santosh and Divya were not married, అంతకు ముందు సంతోష్ దివ్య వివాహం కానప్పుడు they were talking I am going. నేను వెళ్తున్నా, నేను చేస్తున్నాను అనొచ్చు. But now they won't say like that. కానీ ఇప్పుడు అలాగా అనరు వాళ్ళు. Whatever they do, వాళ్ళు ఏం చేసినప్పటికీ they will say we. మనము అని అంటారు. They became a family. వాళ్ళు ఒక కుటుంబంగా కట్టబడ్డారు. So కాబట్టి love does not seek its own. ప్రేమ నేను అన్నది ఆలోచించదు. So it is so important for all of us as a church. సంఘముగా మనందరికీ అది చాలా ప్రాముఖ్యమైనది. Everybody is very important in the sight of the Lord. ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఎదుట చాలా ప్రాముఖ్యమైన వారు. Anybody, all the members in the church. అందరూ కూడా సంఘములో చాలా ప్రాముఖ్యమైన వారు. If somebody is thinking people are not looking at us, people are not talking to us, ఎవరైనా ఇలాగ అనుకుంటుంటే నా వైపు చూడటం లేదు, వాడు నాతో మాట్లాడడం లేదు అని అనుకుంటుంటే, in this pandemic season, situation, ఈ తీవ్రమైన ఈ కరోనా సమయంలో నాతో ఎవరు ఫోన్ చేసి మాట్లాడలేదు, నా గురించి విచారించడం లేదు, అడగడం లేదు. Let me share in the name of Jesus Christ యేసు నామములో నేను మీతో ఒక విషయం పంచుకుంటాను. that we don't have any discrimination with anybody. ఎవరి పట్ల కూడా మేము అలాగ ఉండము, We are all మాట్లాడాలన్నది ఉండదు. We are all one family. మనం అందరం ఒక్క కుటుంబానికి చెందిన వారమై We love each other. మనం ఒకరినొకరు ప్రేమిస్తున్నాము. We don't have hatred against ఎవరి పట్ల anyone. కూడా ద్వేషం లేదు మనకి. Because ఎందుకంటే we don't seek our own. మన స్వార్థం మనం చూసుకోవడం లేదు. We seek the kingdom of God. మనం దేవుని యొక్క రాజ్యం వైపు మనం చూస్తూ ఉన్నాము. What is kingdom of God? దేవుని యొక్క రాజ్యం ఏమై ఉన్నది? Kingdom of God is love. దేవుని యొక్క రాజ్యం ప్రేమ అయి ఉన్నది. Amen. ఆమేన్. If we love God, మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే are we building the kingdom of God? మనం దేవుని యొక్క రాజ్యాన్ని మనం కడుతూ ఉన్నామా? That is very important. అది చాలా ప్రాముఖ్యము. We do prayers, మనం ప్రార్థిస్తూ ఉంటాము, we do all the services, అన్ని సర్వీసులు చేస్తూ ఉంటాం, but పనులన్నీ the growth చేస్తాము. of the church, సంఘం యొక్క అభివృద్ధి, the growth of an individual, ఒక వ్యక్తి యొక్క వర్ధిల్లడం అనేది you will always think about the kingdom of God. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే అతను ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యం మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడో, How many souls we bring to the kingdom of God. ఎన్ని ఆత్మల్ని మనం దేవుని యొక్క రాజ్యం వైపు నడిపించాము. Many people are not giving emphasis on this. ఎంతో మంది ఈ విషయంకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ప్రాముఖ్యంగా ఇచ్చుకోవడం లేదు. ఇవ్వకపోయినప్పటికి కూడా Don't think about others. వేరే వాళ్ళ గురించి ఆలోచించవద్దు. It is the responsibility of every born again child. ప్రతి ఒక్క తిరిగి జన్మించిన దేవుని యొక్క కుమారుడు కుమార్తె యొక్క బాధ్యత ఇది అయి ఉన్నది. To think about the kingdom of God. దేవుని యొక్క రాజ్యం గురించి ఆలోచించాలి. To bring many souls to the kingdom of God. ఎంతో మంది ఆత్మల్ని దేవుని యొక్క రాజ్యం వైపు మలర్చాలి. And love is not provoked. కోపపడదు అని కూడా ఉంటుంది. In the same verse, love is not provoked. అది కోపపడదు అని అంటుంది. We used to have fun when we were young. మనం యవనస్తులుగా ఉన్నప్పుడు మేము చాలా నవ్వులాడుకునే వాళ్ళము. He used to tell me, ఆయన చెప్పేవాడు, see Benedict, I am going to him. నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను బెండిక్ట్. Within 1 minute, ఒక్క నిమిషంలో all are believers. అందరూ విశ్వాసులే. Within 1 minute, I will make him angry. ఒక్క నిమిషంలో వానికి కోపం తెప్పిస్తా చూడు అని అనేవాళ్ళు. He knows his weaknesses. అతని యొక్క బలహీనతలు ఆ స్నేహితుడికి తెలుసు. And then what he does? ఆయన ఏం చేశాడు? He just says 1 or 2 lines. ఒకటి రెండు మాటలు అనేవాడు. And he gets provoked. అక్కడ కోపం రేపబడేది. And he will shout. అరిసేవాడు. So love does not provoke. ప్రేమ త్వరగా కోపపడదు. Love thinks no evil.
ఎటువంటి అపకారము కూడా ఆలోచించదు. It never thinks about evil. ప్రేమ ఉంటే అక్కడ ఎదుటి వ్యక్తికి చెడు చేయాలన్న ఆలోచన రాదు. It will never try to harm others. ఇతరులకి అపకారము హాని If చెయ్యాలని somebody is growing up ఎవరైనా అక్కడ వర్ధిల్లుతూ బాగా అభివృద్ధిలో ఉన్నారు అని in the worship, ఆరాధనలో, in the prayers, ప్రార్థనలో గాని or in their personal life, లేదా వారి వ్యక్తిగత జీవితంలో గాని ఆశీర్వదింపబడుతున్నట్లయితే praise God. దేవునికి స్తోత్రం. వారిని బట్టి That is the love. అది ప్రేమ అయి ఉన్నది. Love bears all things. ఆ ప్రేమ అన్నిటినీ తాడుకుంటది. It's so difficult, no? అది చాలా కష్టం కదండి. It's easy to say, అది చాలా సులభతరం but చెప్పాలంటే, very difficult to implement. దాన్ని మనం క్రియారూపంలో పెట్టాలి అని అంటే చాలా కష్టం అవుతుంది. Love, lastly, love endures all things. ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది అని చెప్తూ ఉన్నాడు. I want to share one illustration here. నేను మీకు ఒక విషయం నేను పంచుకుంటాను. There was a boy named Dale Carnegie. ఒక అబ్బాయి ఉన్నాడు, అతని పేరు నేల్ కార్నిజ్. Dale నేల్ Carnegie. కార్నిజ్ అతని పేరు. He with his family came from Scotland to America. అతని కుటుంబము స్కాట్లాండ్ నుండి అమెరికా దేశానికి వచ్చారు. But as he grew up, ఆయన ఎదుగుతూ ఉన్నప్పుడు he had a strong desire. ఒక బలమైన కోరిక అబ్బాయిలో ఉండేది. All young people యవనస్తులందరూ should have a strong desire. ఒక బలమైన కోరిక, ఒకటి చేయాలన్న ఆశ కలిగి You should have ఉండాలి. a strong focus ఒక గురి కలిగి ఉండాలి. to do something. ఏదైనా చెయ్యాలి అనే గురి కలిగి ఉండాలి. Whether it is studies, అది చదువులో అవ్వనండి. you should not do nothing but excel. మీరు శ్రేష్టమైనవి మంచి మార్కులు తెలివితో ఉండడం తప్ప ఇంకా ఏది ఆలోచించదు. And you should try to get a good job. మంచి ఉద్యోగం పొందుకోవాలి. Because our God is a God who does impossible things. ఎందుకంటే దేవుడు అసాధారణమైనవి అసాధ్యమైనవి మనలో ఉంచాడు. Amen. Amen. And this Dale Carnegie, as he grew up, ఆయన ఎదుగుతూ ఉన్నాడు. ఈ డేల్ కార్నిజ్ he studied well. అతను చాలా బాగా As he చదువుకున్నాడు. became a young person, అతను యవనస్తుడయ్యాడు. he did lot of jobs. చాలా Odd ఉద్యోగాలు jobs. చేశాడు. అన్ని ఉద్యోగాలు చేశాడు. Small చిన్న jobs. చిన్న ఉద్యోగాలు చేశాడు. ఎన్నో ఉద్యోగాలు But he చేశాడు. had a passion to excel. కానీ అతడు శ్రేష్టంగా చెయ్యాలి, బాగా ఉండాలి నేను చేసేది ఏదైనా అనేసి అనుకున్నాడు. And he became, అతడు ఏమయ్యాడంటే, it is a real story. ఇది నిజంగా జరిగింది చెప్తున్నాను. He became one of the largest steel manufacturers in the world. ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారుల్లో ఒకడుగా అయ్యాడు. Thousands of people were working under him. ఆయన కింద వేల కొలది మంది పనిచేస్తూ ఉన్నారు. The media came and asked him, అక్కడ అందరూ వచ్చి అడిగారు, మీడియా వారు అడిగారు, what is the secret ఆ రహస్యం ఏమై ఉన్నది? that you manage so many people, workforce? ఇంతమంది పనివారు నీ కింద ఉన్నారు, ఇంతమంది నువ్వు బాగా చూసుకుంటావు, రహస్యం ఏమైంది అని అడిగారు. Listen carefully. జాగ్రత్తగా వినండి. Dealing with people, he said, అతను అన్నాడు, dealing with people is like digging for gold. మనుషులతో మంచి సరైన సంబంధాలు కలిగి ఉండడం అంటే ఒక బంగారాన్ని తవ్వడం కోసం తవ్వుతున్నట్టు, బంగారం కోసం తవ్వుతున్నట్టు అని అన్నాడు. When you keep on digging మరి నువ్వు అలా తవ్వుతూ ఉన్నప్పుడు for 1 ounce of gold, కొద్ది బంగారం కొరకు you have to remove నువ్వు ఎంత తీయాలి అంటే tons and tons of dirt. వందల కిలోల మురికిని బయటికి తీస్తూ ఉండాలి తవ్వుతున్నప్పుడు. 1 ton is equal to 1000 kgs. 1 టన్ అంటే 1000 కిలోలతో సమానము. So tons and tons of dirt he has to remove. 1000 కిలోల కంటే ఎక్కువ అక్కడ ఆ మురికిని నువ్వు బయట తీసేస్తూ ఉండాలి. And then అప్పుడు you will find that little gold. అక్కడ నువ్వు కొద్ది బంగారం కనుక్కుంటావు. And then he will not see so much dirt is there. He will not focus on that. ఎంతో మురికి ఇక్కడ ఉంది కదా, ఇదంతా నేను చేస్తున్నాను అని దాని మీద దృష్టి His ఉంచాడు. focus is only to get that gold. అతని యొక్క దృష్టి అంతా కూడా ఆ బంగారాన్ని ఎలాగ బయటికి తీయాలి అన్నదే అతని దృష్టి. So is my way of working. అదే నేను చేసే పనితీరు కూడా అలాగనే నేను పని చేస్తాను. If we see in my company, నా కంపెనీలో నేను all చూసినట్లయితే have faults and weaknesses. అందరికీ కూడా బలహీనతలు ఉన్నాయి, అనేక రకాలైన క్రియలు ఉన్నాయి. But
కానీ I never talk to them about them. వాటిని గురించి నేను వారితో ఎప్పుడూ మాట్లాడను. But all have good qualities. అందరికీ మంచి గుణాలు కూడా ఉన్నాయి. I always talk what is good in them. నేను ఎప్పుడూ కూడా వారిలో ఉన్న మంచిని గురించే నేను మాట్లాడుతూ ఉంటాను. And they are so much encouraged, motivated. వారు ప్రోత్సహించబడుతూ ఉంటారు. And it expanded. అది అలాగ వ్యాప్తి చెందింది. Even in our families. మన కుటుంబాల్లో కూడా People will always shout on the children on what they are weak. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలు ఏ విషయంలో బలహీనంగా ఉంటారో ఆ విషయం ఎత్తి బట్టి వాళ్ళు అరుస్తూ ఉంటారు. They keep nagging at the children. వాళ్ళు వెనకాల వాడికి విసిగిస్తూ ఉంటారు. And then they have so many good qualities. వారికి ఎన్నో మంచి గుణగణాలు ఉంటాయి పిల్లల్లో. But we should talk about good about them. వారి గురించి ఎప్పుడూ కూడా శ్రేష్టమైనవి మంచి గుణాలు అవే మాట్లాడాలి. See, this is the success of a family. ఇది ఒక కుటుంబము ఒక జయకరమైన జీవితాన్ని ఐక్యతతో జీవించాలంటే ఇదే రహస్యము, ఇదే జయము. There are few families కొన్ని కుటుంబాలు ఉన్నాయి who always talk. The children have only few good qualities. పిల్లలకు ఉన్న కొన్ని మంచి గుణాల గురించి మాట్లాడుతూ They have only few good qualities and many bad qualities. కొద్ది మంచి గుణాలు అనేకమైన చెడు గుణాలు ఉన్నప్పటికీ కూడా But then these families, they talk always good about what they have. ఆ కొద్ది మంచి గుణాల గురించే మాట్లాడుతూ ఉంటారు. And that family will be blessed. ఆ కుటుంబం ఎంతో And ఆశీర్వదింపబడుతుంది. it will be fruitful. అది ఎంతో ఫలవంతం అవుతుంది. Even in our church, మన సంఘంలో కూడా everybody has good qualities. అందరికీ కూడా మంచి గుణగణాలు ఉన్నాయి. If we want to become like Dale Carnegie, నీవు ఆ Dale Carnegie, డేల్ కార్నిష్ లాగా ఉండాలి అనుకున్నట్లయితే, I mean not like him, how he became. ఆయన ఏలాగా ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళాడు. He never talked bad about bad qualities about his employees. మనిషిలో వాళ్ళ ఉద్యోగస్తుల్లో ఉన్న చెడు గుణగణాలు ఏమున్నాయో దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. This church has lot of talents, మన సంఘంలో అనేకమైన తలాంతులు గలవారు ఉన్నారు. lot of potential, ఎంతో సామర్థ్యం గలవారు ఉన్నారు. lot of giftings, ఎన్నో వరాలతో నింపబడిన వారు ఉన్నారు. and lot of passion. ఎంతో ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. And there are a lot of people ఎంతో మంది who ఉన్నారు. have hidden talents. వారి యొక్క తలాంతులు దేవునికి అప్పగించారు. Hidden talents, దాచిపెట్టబడిన తలాంతులు but ఉన్నాయి. they have to use them for the Lord. వారు దేవుని మహిమార్థమై వాటిని వాడుకోవాలి. We will always say good about others, మనం ఎప్పుడు కూడా ఇతరుల గురించి మంచి విషయాలు చెప్తూ ఉంటాము. and we should tell always good qualities about others in the మనం church. కూడా ఇతరుల గురించి ఎప్పుడు వారిలో ఉన్న మంచి గుణగణాలే చెప్తూ We ఉండాలి. should never talk negative about anybody. ఎవరి గురించి కూడా వ్యతిరేకమైన వాటి గురించి మాట్లాడకూడదు. Amen. ఆమేన్. Love conquers things. ప్రేమ అనేక వాటిని జయిస్తుంది. జయిస్తుంది. Love never fails. ప్రేమ ఎప్పుడు కూడా అపజయము పొందదు. So are you happy this morning? ఈ ఉదయకాలాన్ని మీరు సంతోషంగా ఉన్నారా అండి? Yeah, we can observe, we can understand there are a lot of people who are smiling. ఎంతో మంది చిరునవ్వు నవ్వుతున్నారు. But there are few who are not smiling. కొద్ది మంది ఉన్నారు నవ్వడం. We want to encourage you this ఈ morning. ఉదయకాలాన్ని మిమ్మల్ని ప్రోత్సహించాలని God is going to కోరుకుంటున్నాను. touch you దేవుడు నిన్ను తాకును గాక. because He is a compassionate God. దేవుడు కనికరంతో నింపబడిన దేవుడు. Do you think you are nobody and nobody is watching you, nobody is loving you? మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో ఎవరు నన్ను చూడడం లేదు, ఎవరు నన్ను కనిపెట్టడం లేదు, ఎవరు నన్ను బాగోగులు అడగడం లేదు అని అనుకుంటూ ఉండవచ్చు. But this morning కానీ ఉదయాన్నే I will say praise the Lord. దేవునికి స్తోత్రం అని చెప్పండి. Because ఎందుకంటే God is not leaving you. దేవుడు నిన్ను విడిచిపెట్టడం లేదు. His love never leaves you. ఈ దేవుని యొక్క ప్రేమ నిన్ను విడిచిపెట్టడం లేదు. His presence will not leave you. ఆయన యొక్క సన్నిధి నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టదు. He will always protect you. ఆయన ఎల్లప్పుడూ నిన్ను కాపుదల్లో Don't ఉంచుతాడు. think you are all alone. నువ్వు ఎప్పుడు నేను ఒంటరిని అని ఎప్పుడు అనుకోవద్దు. But then you should say, Lord, I am here. Lord, strengthen me. ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా నన్ను బలపరచండి నేను నువ్వు అనాలి. Amen. ఆమేన్. Now we will go to the second part. రెండవ భాగం ఏమైనదంటే Prayer.
ప్రార్థన. See, prayer is so important in every individual. ప్రతి ఒక్కరికి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము. And prayer is so important in every family. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము. A family who prays together ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తారో stays together. అది కలిసి ఉంటుంది. How we should pray? మనం ఎలాగ Oh, are ప్రార్థించాలి? you thinking that I am on the crossroad? ప్రభా నేను ఎటెళ్ళలో తెలియని 4 రోడ్ల మధ్య ఉన్నానా? I have been trying for so many jobs. ప్రభా నేను అనేకమైన ఉద్యోగాల గురించి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. Oh, I got a job. నేను ఒక ఉద్యోగం పొందుకున్నాను. I'm working, నేను పని but I'm చేస్తున్నాను. not happy. నేను దాన్ని బట్టి సంతోషంగా లేను. But I'm praying for so long, so many times. నేను చాలా కాలంగా ప్రార్థిస్తూ ఉన్నాను. చాలా సార్లు ప్రార్థించాను. Are you discouraged this morning? ఈ ఉదయాన అలాగా అనుకుంటూ మీరు నిరుత్సాహంలో ఉన్నారా? Whoever it is listening ఎవరైనా on the కూడా online, who's listening on the online, మీరు ఎవరైతే ఆన్లైన్ లో వింటూ ఉన్నారో if you are discouraged, మీరు ఒకవేళ నిరుత్సాహంతో ఉన్నట్లయితే cheer up this morning. ఈ ఉదయకాలం మీరు సంతోషించండి. Cheer up this ఈ morning. ఉదయకాలం మీరు ఆనందించండి. God is not going to leave you. దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. Don't stop your prayers. మీ యొక్క ప్రార్థనలను ఆపివేయవద్దు. 1 Thessalonians 5:16. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. Pray without ceasing. విడిచిపెట్టవద్దని అన్నారు. ఎడతెగక ప్రార్థన చేయండి అని So అంటున్నారు. never give up. ఎప్పుడూ కూడా విడిచిపెట్టవద్దు. You are discouraged. ఒకవేళ మీరు నిరుత్సాహంగా ఉన్నట్లయితే This is a word for you. ఇది మీ కొరకై దేవుడి యొక్క వాక్యము. A lot of people in the church were discouraged. ఎంతో మంది సంఘంలో నిరుత్సాహంలో ఉంటూ ఉన్నారు. In the church at Thessalonica, తెస్సలోనిక సంఘంలో then Paul addresses to them. పౌలు భక్తుడు ఇలాగ చెప్తూ ఉన్నాడు. Pray, ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి అని. Pray without ceasing. మీరు ఏమాత్రం ఆపొద్దు, ఎడతెగక ప్రార్థన చేయండి అని అన్నాడు. But then Lord is sharing with us one important thought. ఈ రోజు ఉదయకాలాన ఒక ముఖ్యమైన ఆలోచన మీతో పంచుకుంటూ ఉన్నాను. Whose prayers God will answer? ఎవరి ప్రార్థనలు దేవుడు జవాబిస్తాడు? Do you have an answer? మీకు ఒక జవాబు ఉన్నదండి? If you have, you can tell. ఒకవేళ మీ దగ్గర జవాబు ఉన్నట్లయితే మీకు మీరు జవాబు చెప్పుకోవచ్చు. You can tell loudly also. గట్టిగా కూడా చెప్పుకోండి. Whose prayers God will answer? ఎవరి ప్రార్థనలు దేవుడు జవాబు ఇస్తాడు? Because, ఎందుకంటే let me share the truth. నేను ఈ సత్యాన్ని మీతో పంచుకుంటాను. Because I have experienced that. నేను అది అనుభవించాను. Sometimes God does not hear my prayers. కొన్నిసార్లు దేవుడు నా ప్రార్థనలు ఆలకించడు. Then I realize this truth. నేను అప్పుడు ఈ సత్యాన్ని గ్రహించాను. Not everybody prayer God will answer. ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వకపోవచ్చు. Because a lot of times what we do, చాలా సార్లు మనం ఏం చేస్తాము we do అంటే a lot of work to the church. మనం ఎన్నో పనులు చేస్తుంటాం. We do a lot of work to the ministry. పరిచర్యలో కూడా అనేకమైన పనులు చేస్తూ ఉంటాం. We do a lot of prayers. చాలా ప్రార్థన చేస్తూ ఉంటాం. But God doesn't answer our prayers. కానీ దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వడు. Why? ఎందుకు? Because ఎందుకంటే the word, I am not telling from my own words, నా యొక్క సొంత మాటలు కాదు ఇవి. but it is the word of God which దేవుని spoke యొక్క to me, వాక్యము నాతో మాట్లాడారు. and which you know, which encouraged me నన్ను ఎంతో ప్రోత్సహించింది to say ఇది మీతో పంచుకోవాలని. James 5:16. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, The fervent prayer of a righteous man availeth much. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకముగా ఉంటుంది అని చెప్పాడు. The prayer of a నీతిమంతుడు, righteous man availeth much. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. He doesn't say అక్కడ ఏమి ఇలాగ the చెప్పడం prayer లేదు. of a preacher availeth much. ఒక బోధకుడి యొక్క ప్రార్థన బహు బలంగా ఉంటుందని చెప్పడం లేదు. The prayer of a prayer warrior availeth much. ఒక ప్రార్థన యోధుని యొక్క ప్రార్థన చాలా బలంగా ఉంటుందని చెప్పడం లేదు. But the prayers of rich people availeth much. లేదా ఒక ధనవంతుడి ప్రార్థన చాలా బలంగా గలదిగా ఉంటది అని చెప్పడం The లేదు. answer is the prayer of a righteous person availeth much. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనది, బహుబలం గలదే అని దేవుని యొక్క వాక్యము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నది. 16th verse. 16వ వచనంలో ఉన్నది. The prayer of a righteous man availeth much. నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన మనఃపూర్వకమైనదే ఉంటుంది అని. Who is this? Then who is righteous?
ఎవరు నీతిమంతుడు? Again, I'm putting this question to you. మళ్ళా నేను ఈ ప్రశ్న మీతో అడుగుతూ ఉన్నాను. Who is righteous? ఎవరు నీతిమంతుడు? The one who fears the Lord. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి The ఉంటారో, one who doesn't fear the Lord, doesn't have reverence to the Lord, ఎవరైతే he is not righteous. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడో అతడు దేవుని ఘనపరచడు, అతడు నీతిమంతుడు కాడు. What is the fear of the Lord? దేవుని యందు భయభక్తులు అంటే ఏమై ఉన్నది? Last time when I shared the word of God, కిందసారి నేను దేవుని యొక్క వాక్యము I shared that. పంచుకున్నప్పుడు నేను దాన్ని మీతో పంచాను. I recall that once again. మళ్ళా మరొకసారి మీతో మాట్లాడతాను. Proverbs 8:13. 8వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, The fear of the Lord యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట is to hate evil, చెడుతనమును అసహించుకొనుటయే. pride, గర్వం, arrogance, తీవ్రమైన పదాలతో మాట్లాడడం, and every evil way. ప్రతి ఒక్క దుర్మార్గత, అహంకారము, గర్వము ఇవన్నీ కూడా ఉంటాయి. Then he is the one who is fearing the Lord. ఈ కుటిలమైన మాటలు ఇవన్నీ కాకుండా దేవుని యందు భయభక్తులు గలవారు వేరు. The one who hates evil, ఎవరైతే చెడుతనాన్ని ఇవన్నీ కూడా అసహించుకుంటారో, hate pride, వారు గర్వాన్ని ద్వేషిస్తారు, and arrogance, మరియు అహంకారాన్ని ద్వేషిస్తారు. those are the people who fear the Lord. ఎవరైతే ఈ గర్వాన్ని ద్వేషించి సాత్వికంగా ఉంటారో, ఎవరైతే అహంకారాన్ని ద్వేషించి దుర్మార్గత, కుటిలమైన మాటలు ద్వేషిస్తారో వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. This morning, ఈ ఉదయాన let us remove this hatred in our life. మనలో కూడా ఈ ద్వేషాన్ని తీసివేసుకుందాం. Let us remove this pride in our life. మన జీవితాల్లో గురించి ఈ గర్వం ఏదైనా ఉన్నట్లయితే తీసివేసుకుందాము. What we are మనం ఏమై ఉన్నాము is only by the grace of God. మనం ఈ దినమున ఏమై ఉన్నామో అది దేవుని కృప బట్టినే అయి ఉన్నాము. The talents, మనలో ఉన్న తలాంతులు, the singing, లేదా మనం పాటలు పాడుతున్నా, the praying, లేదా ప్రార్థనలు, the preaching, లేదా బోధించడము, all these talents are given by the Lord God. ఇవన్నీ తలాంతులు, ఇవన్నీ కూడా మనకి సర్వశక్తులైన దేవుని యొద్ద నుండి వచ్చినవి. Amen. ఆమేన్. And God is going to use us దేవుడు మనల్ని ఘనంగా వాడుకోబోతూ ఉన్నారు. when we are righteous. మనం ఎప్పుడైతే నీతిమంతులుగా ఉంటామో Then God will hear our prayers. దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు. God has not heard your prayer for so long. చాలా కాలంగా దేవుడు వాడి ప్రార్థన వినడం లేదు అని And అనుకున్నట్లయితే, if you are in a complaining situation, లేదా నువ్వు ఫిర్యాదులు చేస్తూ నేరారోపణ చేస్తున్న why పరిస్థితి, you are not hearing my prayer? ఎందుకు నా ప్రార్థన ఆలకించట్లేదని నువ్వు అంటూ ఉన్నట్లయితే, This is the answer. ఇదే జవాబు. The prayer of a righteous man availeth much. నీతిమంతుని యొక్క విజ్ఞాపన, ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉన్నది. The day we realize, yes, Lord, I am empty. Fill me with your love. Fill me with your presence. Fill me with your joy. మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, ప్రభా నేను ఎంత ఖాళీగా ఉన్నాను ప్రభా, నీవు నీ యొక్క ప్రేమతో నన్ను నింపండి ప్రభా, నీ ఆనందంతో నింపండి ప్రభా అని మనం ఎప్పుడైతే అడుగుతామో, నీ యొక్క సన్నిధితో నన్ను నింపండి ప్రభా అని అడుగుతామో, then God will bless us. అప్పుడు మనం దేవుడు ఆశీర్వదిస్తాడు. And then there was an evangelist who cried telling like this. ఒక సువార్తికుడు ఉన్నాడు, ఆయన ఎంతో రోదన చేస్తూ ఇలా చెప్తూ ఉన్నాడు, Lord, how long you will keep my eyes dry, Lord? ప్రభా ఎంత కాలము నా కళ్ళని ఇట్లాగా ప్రభా ఉంచుతావు ప్రభా, How long you will keep my eyes dry, Lord? ప్రభా ఎంత కాలము ప్రభా ఈ కన్నీరు విడవకుండా ఈ కళ్ళని ఇలా ఉంచుతావు ప్రభా. Lord, give me tears, O Lord. ప్రభా నా కన్నీటిని ఇవ్వండి ప్రభువా. Help my prayers to be with tears, O Lord. ప్రభువా నా ప్రార్థనలన్నీ కన్నీటి ప్రార్థనలుగా ఉండాలా ప్రభువా. And Prophet Jeremiah says, ప్రవక్త అయిన యెర్మియా ఈ విధంగా అంటూ ఉన్నాడు, soak my pillow with the tears, O Lord. ప్రభువా నేను పడుకున్నప్పుడు నా మెత్త ప్రభువా అది కన్నీటితో ప్రభువా తడిసిపోవాలి ప్రభువా. When was the last time you cried in tears? ఎప్పుడు నువ్వు దేవునికి రోదనం చేస్తూ కన్నీటి ప్రార్థన చేశావు? Blessed moments they are.
అవి ఆశీర్వదింపబడిన క్షణాలవి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So, కాబట్టి when the vision and the passion for every church is born, is conceived only on kneeling prayers. I will repeat, the vision and the passion for every church is born, is conceived only on kneeling prayers. మనం మోకరించి మనము ప్రార్థిస్తూ ఉంటేనే మనము సంఘం యొక్క దర్శనము మరియు ఆసక్తి, ఆత్మల కొరకు ఆసక్తి అన్నది మనలో ఒక గర్భం వలె వస్తుంది. Amen. హల్లెలూయా. And I pray, నేను ప్రార్థిస్తూ ఉన్నాను, heaven and earth may pass away, but His words will never pass away. దేవుడు అన్నాడు ఆకాశం భూమి గతించిపోవును కానీ నా మాటలు అన్నాడు గతించవు So when we అన్నాడు. pray మనం in ఎప్పుడైతే Jesus' name, ప్రార్థిస్తామో యేసుక్రీస్తు వారి నామములో God will do wonders. దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. We pray మనం ప్రార్థిస్తాము, as a church, సంఘంగా ప్రార్థిస్తాము, as the family of the church. కుటుంబముగా, సంఘము అంతా మనం ఒక కుటుంబంగా కట్టబడుతూ ప్రార్థిస్తూ ఉన్నాము. Lord, we want this vision and the passion to bring many people to the kingdom of God. ప్రభు నీ యొక్క రాజ్యంలోనికి అనేకమైన ఆత్మను తీసుకురావడానికి మాకు ఆసక్తి కావాలి. అటువంటి దర్శనం మాకు ఇవ్వండి ప్రభు అని ప్రార్థిద్దాము. Do you agree with us this morning? మీరు ఉదయకాలాన్ని మీరు అంగీకరిస్తున్నారా? Yes, let us all together, not just routine prayers. మనం మామూలు ప్రార్థనలు ప్రార్థిస్తూ ఉండవద్దు. When you join as a prayer group, ఒక ప్రార్థన గుంపులా కలుసుకోండి. let us pray with oneness. ఒక్కరిగా ఒక్క ఐక్యతతో ప్రార్థన When చేయండి. somebody prays, ఎవరైనా ప్రార్థిస్తూ ఉంటే let us praise the Lord దాన్ని స్తుతించండి. and let us encourage each other. ఒకరినొకరు ప్రోత్సహించుకుందాము. And when we do that, మనం అలాగా చేసినట్లయితే great revival takes place గొప్ప ఉజ్జీవం మన జీవితాల్లో ప్రారంభం అవుతుంది. in our personal life, మన వ్యక్తిగత జీవితంలో, in our church మన life, సంఘ జీవితంలో, and in the society, in our family life, మన కుటుంబ జీవితంలో మరియు సమాజంలో, and in the society at large. Yes. చివరిగా సమాజంలో. And the third one which I want to share. మూడవదిగా నేను పంచుకోవాలనుకుంటున్నది ఏమైందంటే, Are you all happy this morning? ఈ ఉదయాన్ని మీరు సంతోషంగా ఉన్నారా అండి? Yes, I see a lot of smiling faces. ఎంత నవ్వుతూ ఉన్నారు, మేము గ్రహిస్తూ ఉన్నాము. Because this is the Lord's day. ఇది ప్రభువు దినము, ప్రభువు చేసిన దినమై ఉన్నది. Because the word of God says, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, rejoice when you have good things. మంచి విషయాలు ఉన్నప్పుడు మీరు ఆనందించండి అని ఉన్నదా? Does it say like that? అలాగే చెప్తున్నారా అండి? No, it says rejoice in the Lord. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని And అన్నారు. again I say rejoice. మళ్ళీ తిరిగి చెబుతున్నాను, ఆనందించుడి అని ఉన్నది వాక్యము. And the last, I know you're all listening very carefully. మీరు జాగ్రత్తగా వింటున్నారని నేను గమనిస్తున్నానండి. The last one which I am sharing చివరిగా నేను పంచుకునేది ఏమై ఉన్నదంటే, is very important చాలా ప్రాముఖ్యమైనది. in your personal మీ life, యొక్క వ్యక్తిగత జీవితంలో, in your family మీ life, యొక్క కుటుంబ జీవితంలో, in your church మీ life, యొక్క సంఘ జీవితంలో, and wherever you నువ్వు go. ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా And this is ఇది one letter short of danger. ఒక్క మాట తక్కువ అండి, ప్రమాదానికి ఒక్క మాట తక్కువ అని In English. ఇంగ్లీష్ లో. English it danger means DANGER. డేంజర్ అన్న దానికి DANGER అని ఉన్నది, ప్రమాదము. కానీ తెలుగులో అర్థం అలా రాదు. Yeah. So one letter if you take it is called anger. ఆ డి అన్నది తీసేస్తే కోపము అని వస్తుంది. ANGER అంటే యాంగర్, కోపము అని వస్తుంది. This anger, ఈ కోపము though it is unwelcome, అది మనం ఏమాత్రం ఆహ్వానించకపోయినా is present in every household. అది ప్రతి చోట ఉంటది, ప్రతి ఇంట్లో ఉంటది. All encounter this anger. అందరూ కూడా దీన్ని ఎదుర్కొంటారు, ఈ కోపంతో బాధపడుతూ ఉంటారు. See, now I am smiling. నేను ఇప్పుడు నవ్వుతూ ఉన్నాను. When I am angry, నాకు కోపం వచ్చినప్పుడు, or when you are angry, లేదా నీకు కోపం వచ్చినప్పుడు, when you are smiling, నువ్వు నవ్వుతూ ఉన్నావు, you look at the mirror. నువ్వు అద్దంలో చూసుకోండి. When you look at the mirror, when you are smiling, you look beautiful. నువ్వు నవ్వుతూ ఉన్నప్పుడు నువ్వు అద్దంలో చూసుకుంటే నువ్వు చాలా అందంగా కనిపిస్తావు. But did you any time go to the mirror when you are angry and saw your face? కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా అద్దం దగ్గరికి వెళ్ళి మీ ముఖం చూసుకున్నారా? It will be horrible. అది భయంకరం, It will be very ugly. అది
వెరీ అగ్లీ, ఆ, చూడలేము మనం, అస్సలు బాగోదు. అసలు బాగుంది. సో ఏ బ్యూటిఫుల్ ఉమెన్, ఒక అందమైన స్త్రీ, a very handsome husband ఒక అందమైన భర్త with a nice face, మంచి ముఖముతో, but when he is angry, కానీ ఉంటారు. కానీ వారి when కోపం they వచ్చినప్పుడు- become angry, వారి కోపం వచ్చినప్పుడు they look very ugly. వారు చాలా అలా అసహ్యంగా అసహ్యంగా ఆ కనిపిస్తారు. మాట So when a mother shouts at the son, తల్లి కొడుకు మీద అరిచినప్పుడు, when to the daughter, లేదా కూతురి మీద అరిచినప్పుడు, or to the son, లేదా కొడుకు మీద అరిచినప్పుడు, the son and the daughter also will shout. వాళ్ళు తిరిగి మళ్ళీ మన మీద అరుస్తారు. And then mother says, అప్పుడు తల్లి అంటది, go and look to the mirror, how you are looking. నువ్వు వెళ్ళి అద్దంలో చూసుకో ఒకసారి ఎలా కనిపిస్తున్నావో, నీకు కోపం వచ్చినప్పుడు అని అంటది. Then the daughter will say, అప్పుడు అమ్మాయి అంటది, you also go and look into the mirror. నువ్వు కూడా వెళ్ళి అద్దంలో చూసుకొని నీ కోపం వచ్చినప్పుడు ఎలా కనిపిస్తావో అని అంటది. So anger కాబట్టి కోపం అన్నది doesn't help us. అది మనకి ఎటువంటి సహాయం చేయదు. When you are angry 1 minute, ఒక్క నిమిషం పాటు నీకు కోపం వస్తే you will lose 100 days of joy. 100 రోజుల ఆనందం నువ్వు కోల్పోతావేమో. How many you have lost? I don't know. How many we have lost? We don't know. ఎన్ని రోజులు అలా కోల్పోయావో మనకి You తెలియదు. know, this man who wrote this, ఒక వ్యక్తి ఇది ఎవరైతే రాశారో, he wrote after lot of study. చాలా ఆయన పరీక్షించి చదివిన There తర్వాత are రాశారు. scholars who studied on this వాళ్ళు subject. విద్వాంసులు వాళ్ళు రాశారు. He says 1 minute of anger ఒక్క నిమిషపు కోపము will steal your 100 days of joy. నీ 100 రోజుల ఆనందాన్ని దొంగిలిస్తుంది. Oh, I pray that there are so many families, all Christians, all born again believers, they are not having peace. నేను ప్రార్థిస్తున్నాను, ఎంతో మంది తిరిగి జన్మించిన వారు క్రైస్తవ కుటుంబాల్లో కోపంతో పట్టబడి ఉన్నారు. వాళ్ళకి సమాధానం లేని స్థితిలో Oh, there is no peace in the family. కుటుంబాల్లో ఈ కోపం వల్ల సమాధానం లేకుండా ఉన్నది. Oh, there is one father who told the mother, ఒక తండ్రి ఉన్నారు, తల్లితో ఇలా చెప్తూ ఉన్నాడు, why you are always angry and shouting at your daughter? ఎప్పుడు నీకు ఎప్పుడు కోపం వస్తుంది, ఎందుకు నీ కూతురు చూసినప్పుడు ఎందుకు అరుస్తూ ఉంటావు And అని mother tells, తల్లి అంటది, you ఊరుకోండి, మీరు ఊరుకోండి, you keep quiet. నువ్వు గమ్ముకుండు అని అంటాడు. When I am angry only they are listening. నేను కోపం వచ్చి కోపంగా గట్టిగా మాట్లాడితేనే వాళ్ళు వింటున్నారు అని అన్నారు. As the child grew, ఆ అమ్మాయి As she became young, ఆమె యవ్వనస్తురాలైన and as she became self-reliant, ఆమె ఉద్యోగం వచ్చి బాగా అన్ని విషయాల్లో స్థిరపడినప్పుడు, when the mother shouted, ఆ తల్లి అరిసినప్పుడు daughter shouts 100 times higher than the mother. ఆ తల్లి అరిసినప్పుడు ఆ కూతురు ఎన్నో రెట్లు తిరిగి తల్లి మీద అరుస్తుంది. So much so she will shout on the mother. ఎంతగా అరుస్తుందంటే ఆ తల్లి మీద, The mother has to stop shouting. ఆ తల్లి ఆపివేయాల్సి వచ్చింది She మాట్లాడాలి. has to stop disciplining the child. నువ్వు క్రమశిక్షణలో పెట్టడం అన్నది ఈ కోపంతో చేయకూడదు. She cannot control anymore the child. ఇక మీదట ఎప్పుడు కూడా ఆమె కూతుర్ని ఏమాత్రం నియంత్రించలేకపోయింది. But when she was a child, కానీ ఆమె చిన్నగా ఉన్నప్పుడే, she had, the mother had the love of Jesus. ఒకవేళ తల్లి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ కలిగి ఉండినట్లయితే It will provoke no, అది కోపము రేపక ఉండేది, and it will not irritate. అది త్వరగా కోపము రేపకుండా విసుక్కోకుండా Love చేసి endures all things. ప్రేమ అన్నిటినీ కూడా సహిస్తుంది. And then, as I said, say good about children. నేను ఇంతకు ముందు మీతో పంచుకున్నట్లు మీ పిల్లల గురించి ఎప్పుడు కూడా మంచి విషయాలే పలుకుతూ ఉండండి. Take good from them and speak. వారిలో ఉన్న మంచితనాన్ని తీసుకుని దానినే తిరిగి చెప్తూ ఉండండి. Or if you say a useless fellow, you cannot do anything, you are good for nothing, you are not getting, you are not studying well. ఒకవేళ మీ పిల్లల్ని చూసి నువ్వు ఎందుకు పనికిరాను, నువ్వు వ్యర్థుడివి, నువ్వు మంచి మార్కులు రావట్లే, మంచి ఉద్యోగం రావట్లేదని నువ్వు చెప్తూ ఉన్నట్లయితే They will become like that. అలాగే అవుతారు. What you say, నువ్వు ఏం పలుకుతావో that will happen to your children. అది నీ పిల్లలకి జరుగుతుంది. Proverbs 18:21. సామెతల గ్రంథము 18వ అధ్యాయము మనం 21
21వ వచనం మనం చూసినట్లయితే death and life is in the power of your tongue. జీవ మరణములు నాలుక వశము అని రాయబడి ఉన్నది. If you abuse your children, నీ యొక్క పిల్లలు చెడ్డ మాటలన్నీ మాట్లాడుతున్నట్లయితే they will become like that. వాళ్ళు అలాగే అవుతారు. And when they become big, వాళ్ళు పెద్దగా అయినప్పుడు, వయసులోకి వచ్చినప్పుడు they will abuse you. వాళ్ళు తిరిగి నిన్ను అలాంటి మాటలతో అంటూ ఉంటారు. So houses are not built on peace. కాబట్టి గృహాలు సమాధానంతో కట్టబడాలి. కట్టబడలేదు. కాబట్టి we should build on the love of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమలో మనము ఇళ్ళని కట్టుకోవాలి. When we build the house on the love of Jesus Christ, మన గృహాలను యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమలో మనం కట్టుకున్నట్లయితే the house will never fail. ఆ గృహము ఎప్పుడు అపజయం ఎదుర్కొంటుంది. Because the word of God says, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, love never fails. ప్రేమ ఎప్పుడు విఫలం అపజయం పొందదు అని ఉన్నది. Amen. ఆమేన్. Proverbs 15:1. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. A soft answer turneth away wrath. సాత్విక 15వ అధ్యాయము A soft answer. ఏ వచనం చెప్పండి? 15:1. 15వ అధ్యాయము 1వ వచనం. A soft answer మృదువైన మాట turneth away wrath. క్రోధమును చల్లార్చునని ఉన్నది. But grievous words కానీ నొప్పించు మాట stir up anger. కోపాన్ని రేపుతాదంట. This is what happening in most of the Christian families. ఇలాగా అనేకమైన గృహాల్లో జరుగుతూ ఉన్నది. Grievous words. నొప్పించే మాటలు. And between husband and wife. భార్య భర్తల మధ్య నొప్పించే మాటలు. Between father and mother. తల్లిదండ్రుల మధ్య నొప్పించే Between father and మాటలు. a child. లేదా తండ్రి కుమారుల మధ్య A soft answer ఒక మృదువైన మాట will bring peace to the family. సమాధానాన్ని తీసుకొస్తుంది. But what is happening is grievous words are stirred up. ఆ నొప్పించే మాటలు మాట్లాడుతుంటే కోపాన్ని రేపుతాయంట. This I am remembering, so I am sharing. This is not related to anybody. ఇది ఎవరికి సంబంధించింది కాదు, కానీ నేను క్షేమాభివృద్ధి కొరకై నేను ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. There was a person, a boy who got married for 1.5 years. 1.5 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయికి వివాహం అయింది. They were going very happy. వారు చాలా సంతోషంగా ఉన్నారు. But later on, తర్వాత this anger in both of them. ఇద్దరిలో కూడా కోపం ఉన్నది. If both are angry, no. ఇద్దరికి కోపం వస్తే, If both have temperament. వారిద్దరి యొక్క Temperament. ఇద్దరికి ఆ temperament ఉంటే, you don't have to go to hell. అక్కడ సంతోషం కాదు కానీ అక్కడ నరకంలాగా ఉంటుంది. Hell you can see here only. ఇక్కడే నరకాన్ని చూడగలుగుతాము. But always that's why I say, అందుకే చెప్తాను, put your family on the foundation of love of Jesus Christ. మీ యొక్క కుటుంబాన్ని యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ అనే పునాది మీద పెట్టండి. So this after 1.5 months, 1.5 సంవత్సరాల తర్వాత a small discussion took place between husband and wife. భార్య భర్తల మధ్య ఒక చర్చ ప్రారంభమైంది. And then he talked bad things about their family. ఆయన భార్య యొక్క కుటుంబం గురించి చెడ్డవాట్లని చెప్పాడు. And she talked bad about his family. భార్య ఏం చేసింది, భర్త యొక్క కుటుంబంలో వారి గురించి చెడ్డవాట్లని చెప్పింది, వ్యతిరేకమైన మాటలని చెప్పింది. To cut it short, దాన్ని కొద్దిగా క్లుప్తంగా మీతో చెప్పాలి అంటే, this is my God. Mancham is na mancham. ఇది నా మంచం అని చెప్పేది. So you go and sleep somewhere else. నువ్వు వెళ్ళి కింద పడుకో అని చెప్పినట్టుంది. Yeah, very true. Say, and this is my God. ఇది నా మంచం అని చెప్పింది. In after marriage, వివాహమైన తర్వాత there is no my, no I. నేను నాది అన్నది ఉండకూడదు. It is we. మనము అని అన్నాడు. So what he went and slept. ఆయన ఎక్కడో ఉన్నాడు, పడుకున్నాడు. అనుకున్నాడు. And then he remembered in the night. ఆయనకి రాత్రి ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. That Nawar he has purchased and kept it. నవ్వారు అంతా దానికి అంటే నవ్వారు నేను కొన్నాను కదా అని అనుకున్నాడు. And then he takes the knife from the kitchen. వంటగదిలోకి వెళ్ళి ఒక కత్తిని And తీసుకున్నాడు. then he cut the Nawar. నవ్వారు అంతా కోసేసాడు. And she will fall down. అప్పుడు కింద పడిపోతుంది. So anger is like that. కోపం అట్లాగా క్రియేట్ చేయడానికి ప్రేరేపిస్తుంది. Anger kills the person. కోపము ఒక మనిషి వ్యక్తిత్వాన్ని చంపేస్తుంది. Kills the person means it will hurt him so much. ఆయన ఎంత బాధిస్తుందంటే, Hurt her so much. ఎంత వేరే వాళ్ళని నొప్పిస్తుందంటే, Those words దాన్ని
మాటల ద్వారా వస్తాయి. These words are so hurtful. అవి ఎంత నొప్పించే మాటల్లాగా They will వస్తాయి. remember lifelong. అవి జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు. On this one verse, ఈ ఒక్క వాక్యం మీద I can share for 2 hours. 2 గంటల సేపు నేను పంచుకోగలను. Are you ready? సిద్ధంగా ఉన్నారు. Oh, lot of people are scratching their head. సిద్ధంగా లేరని అనిపిస్తుంది. చాలా మంది తలలు కోరుకుంటున్నారు. Don't worry. మీరు We'll చింతించవద్దు. finish it within your కొద్ది expected సమయంలో, time. మీరు ఎదురు చూస్తున్న సమయంలోనే ముగిస్తాం. Of course, later on, ఆ తర్వాత they were counseled. వారికి మంచి మాటలు చెప్పబడినాయి. Because what she did, ఎందుకంటే one of the, she was a teacher. ఆమె ఒక బోధకురాలు. She was a teacher in a school. స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. And once she brought all her friends to her house for a celebration. ఒకసారి ఆమె స్నేహితురాలందరినీ ఇంటికి తీసుకొచ్చింది. And lot of sarees in the marriage, lot of sarees are presented, no? చాలా మంది చీరలు ఆమెకి ఇచ్చారు బహుమానంగా. So she shows all the sarees. అన్ని బట్టలు చూపించింది. She has given, mother is given, and relatives are given. బంధువులు చూపించింది, వాళ్ళ తల్లి And చూపించింది. husband was looking from far away. భర్త దూరంగా ఉండి చూస్తూ He brought 3,000 rupees saree for her. 3,000 రూపాయలు విలువ చేసే చీర తీసుకొచ్చారు. She showed everybody's. అందరికి చూపించింది. Andari sarees చూపించింది. అందరు శారీస్ But she did not show the saree purchased by her own husband. ఆమె భర్త తీసుకొచ్చిన దాన్ని మనకు చూపించలేదు. And after they go, వెళ్ళిపోయిన తర్వాత it was a Diwali from husband. ఆ ఇంట్లో ఒక దీవాలి లాగా అయింది. So very important in our చాలా life. ప్రాముఖ్యమైన విషయం ఏమైందంటే Praise is very important. స్తుతి. Praising somebody, encouraging somebody. ఇతరులని ప్రోత్సహించడము లేదా మంచి మాటలు, వారు చేసిన మంచి వాటి గురించి తిరిగి కృతజ్ఞత మాటలు చెప్పడము చాలా ప్రాముఖ్యం. Everything depends on the love. అన్ని కూడా ప్రేమ మీద ఆధారపడి That's why ఉంటాయి. I told about love. అందుకే నేను ప్రేమను గురించి And చెప్పాను. everything depends on the prayer life. అంతా కూడా ప్రార్థన జీవితం మీద If your ఆధారపడి. prayer life is routine, మీ యొక్క ప్రార్థన జీవితం ఎప్పుడు రోజు చేసేదానిలాగా then why God has to hear? ఎందుకు దేవుడు వినా రోజు He knows what you are praying daily. ప్రతిరోజు ఏ ప్రార్థన చేసినా దేవుడు If you are talking to your friend, నీ యొక్క స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు, if you are talking to your husband, నీ యొక్క భర్తతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు do you the same thing? నువ్వు అదే మాట్లాడుతుంటావా రోజు రోజు? Then husband will say, hey, okay, అదే మాట్లాడుతూ. Talk differently. ఇంకా ఏదైనా మాట్లాడు అని అనొచ్చు భర్త. New things we will talk. మనం నూతనమైన But when we pray, మనం we pray ప్రార్థించే same thing. మనం అదే God says, I know what you are praying. నాకు తెలిసి నువ్వేం ప్రార్థిస్తున్నావు అని. You don't have to pray. నువ్వు దాని గురించి ప్రార్థించు. What I am saying is, నేను ఏం చెప్తున్నానంటే, pray from your heart. నీ యొక్క హృదయంలోంచి ప్రార్థించండి. Let your life shake and let it, when you are weak in your heart, నీ యొక్క హృదయంలో confess your sins. బలహీనంగా ఉంటే మీరు పాపాలు ఒప్పుకోండి. And then God will honor your prayers. దేవుడు నీ యొక్క ప్రార్థనకి జవాబిస్తాడు. Proverbs 29:22. సామెతల గ్రంథము 29వ అధ్యాయము An angry man stirs up strife, 29వ అధ్యాయము and a furious man abounds in transgression. 29:22. 29వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను. Wow, what a verse. An angry man always stirs up strife, ఒక కోపిష్ఠుడు ఎప్పుడు కలహాన్ని కొట్లాటలు రేపుతాడంట. and a furious man ఒక ముంగోపి అంటే ముక్కు మీద కోపం ఉంటుంది అంటారు కదా, అలాంటి వాళ్ళు abounds in transgression. అధికమైన చెడ్డ పనులు చేస్తాడంట. I shared this to the young people. నేను యవనస్తులతో ఈ విషయాన్ని పంచుకుంటూ ఉంటాను, పంచుకున్నాను. So that they will share to the family. వారి కుటుంబాలతో వారు పంచుకుంటారని. And now we have finished. Our time is up. మన సమయం అయిపోయిందండి. So we will close it. మనం ముగిద్దాము. But on this topic, ఈ విషయం గురించి, on this family life, కుటుంబ జీవితం on గురించి, these dangers of anger, ఈ కోపం వల్ల వచ్చే ప్రమాదాల గురించి there is a lot of verses from the Word of God. దేవుని యొక్క వాక్యం నుంచి ఎన్నో వాక్యాలు ఉన్నాయి మనల్ని As the Lord leads.
ప్రభువు మనల్ని నడిపించిన Next time ప్రకారము, I will talk on this topic, anger. ఈ కోపం గురించి నేను తర్వాత మాట్లాడతాను. Okay, now the last verse I will share and we will close. చివరి వాక్యము నేను మీతో పంచుకుంటాను. Who is very mighty person? ఎవరు బలవంతుడైన వాడు? One who preaches, ఎవరు బోధిస్తాడో అతనా? one who sings, ఎవరు పాటలు పాడతాడో అతనా? one who worships. ఎవరు ఆరాధిస్తాడో అతనా? They're all good. అవన్నీ They're all మంచివి, important. అవన్నీ కూడా ప్రాముఖ్యమైనవి. He who is slow to anger ఎవరైతే కోపపడుటకు నిదానిస్తాడో is better than the mighty. బలవంతుడి కంటే అతడు శ్రేష్ఠుడు. He is slow to anger. ఎవరైతే కోపపడకుండా నిదానిస్తాడో Is better than the mighty. బలవంతుడి కంటే అతడు శ్రేష్ఠుడు. Proverbs 16:33. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనము. The same thing which I said. He who is slow to anger ఎవరైతే కోపపట్టకు నిదానిస్తాడో is better than the mighty. అతడు బలవంతుడు కంటే అతడు గొప్పవాడు. Shall we examine our life this morning? ఈ ఉదయకాలంలో మనల్ని మనం పరీక్షించుకుందామా? Wow. Time is precious. సమయము చాలా అమూల్యమైనది. Families and young people, కుటుంబములు, యవనస్తులు, especially ముఖ్యంగా young people. యవనస్తులు, Time is a precious gift. సమయం అన్నది చాలా అమూల్యమైన బహుమానం, దేవుని యొద్ద నుంచి వచ్చింది. Don't waste a single minute. ఒక్క నిమిషం కూడా మీరు వృధాగా పోనీయొద్దు. Have a strong desire. ఒక బలమైన కోరిక కలిగి ఉండండి. What you want to become. నువ్వు ఏమవ్వాలని అనుకుంటున్నావు? Have a strong determination. దాని గురించి తీవ్రమైన నిశ్చయత కలిగి And ఉండండి. have strong discipline. ఒక మంచి క్రమశిక్షణలో ఉండండి. Don't sleep till you get your vision and your goal and your ambition. మీ యొక్క దర్శనము, ఒక దర్శనం కలిగి ఉండండి, ఒక గురి కలిగి ఉండండి, దాని కొరకు సిద్ధపాటు కలిగి ఉండండి. అది మీరు పొందుకునే వరకు మీరు నిద్రించవద్దు. God is going to bless all our families. మన కుటుంబాలన్నీ దేవుడు ఆశీర్వదింపబోతూ You ఉన్నాడు. know why? ఎందుకో తెలుసా అండి? Maybe we are not talking to you, నేను మీతో ఫోన్లో చేసి వ్యక్తిగతంగా but we మాట్లాడలేకపోవచ్చు. are praying for each and every one of you. మీరు ప్రతి ఒక్కరి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము. So know that you are covered under the prayers. మీరు ప్రార్థనలతో కప్పబడ్డారని మీరు గమనించాలి. So be cheerful, be encouraged. కాబట్టి మీరు సంతోషంగా ఉండండి, ప్రోత్సహించబడండి. Oh, spend much time in the Lord. దేవుని యందు ఎక్కువ సమయం గడపండి, దేవుని సన్నిధిలో ఉండండి. Build your life on the love of Jesus Christ, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమలో మిమ్మల్ని మీరు కట్టుకోండి. and you will never regret in life. మీరు ఎప్పుడు కూడా మీ జీవితం గురించి మీరు ఏం బాధపడరు. Shall we close our eyes? మనం కళ్ళు మూసుకుందామా? Examine our life. మనల్ని మనం Oh, పరీక్షించుకుందామా? we had so many failures in our మన life. జీవితంలో అనేకమైన అపజయాలు, విఫలతలు ఉన్నప్పటికీ కూడా God is not interested in our failures. దేవుడు మన అపజయాల పట్ల ఏమాత్రం ఆసక్తి This కలిగి is the day God is giving to you. దేవుడు ఇది ప్రభువు చేసిన దినం, దేవుడు ఇచ్చిన This is the దినం, time God is giving to you. దేవుడు నీకు ఇచ్చిన దినం ఇది, సమయం ఇది. Oh, don't look here and there. ఇక్కడ అక్కడ చూడవద్దు. You may be in the houses watching this service. మీరు ఇళ్లలో ఉండి మీరు ఈ సర్వీస్ చూస్తూ ఉండవచ్చు. Examine your life. మనం పరీక్షించుకునే సమయం ఇది. Is anger part of your life? మీ యొక్క కోపము మీ జీవితంలో ఒక భాగంగా ఉందా? Come to Jesus this యేసు morning. యొద్దకు రండి Say, ఉదయకాలం. Lord, yes, everybody fails in this topic, ఈ anger. విషయము, కోపము అనే బలహీనతలో ప్రతి ఒక్కరు పట్టుబడి ఉన్నారు, అపజయాలు పొందుతూ ఉండవచ్చు. Lord, we become so many times angry, Lord. ప్రభా, ఎన్నోసార్లు ప్రభా మాకు కోపం వచ్చింది ప్రభా. Oh, forgive us, O Lord. ప్రభా Oh, క్షమించండి give us నాయనా. your grace, O Lord. ప్రభా నీ యొక్క కృపనివ్వండి తండ్రి. And Lord, we look to you. ప్రభా నీ వైపు మేము చూస్తున్నాం ప్రభా. Lord, we want to look to the cross. ప్రభా మేము ఈ సిలువ వైపు చూస్తున్నాం ప్రభా. Lord, put us on the rock of Jesus Christ. ప్రభా క్రీస్తు అనే బండ మీద మమ్మల్ని ఉంచండి ప్రభా. On the love of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమపై మమ్మల్ని ఉంచండి Which ప్రభా. will be a blessing to us. ప్రభా మాకు ఇది ఆశీర్వాదంగా ఉండునట్లు Blessing to our family. మా కుటుంబాలకు ఆశీర్వాదంగా ఉండునట్లు Blessing to the church. ప్రభా సంఘానికి ఆశీర్వాదంగా ఉండునట్లు And blessing to the society. ప్రభా సమాజానికి ఆశీర్వాదంగా ఉండునట్లుగా Do చేయండి. you want to make that prayer this morning? ప్రభా ఈ ఉదయకాలంలో అలాగా మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నట్లయితే So you can raise your hand at your places. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ మీరు చేతులెత్తండి ప్రభువైపు. Don't be a
ashamed. ఏమాత్రం సిగ్గుపడవద్దు. And then take a decision. ఒక నిర్ణయం తీసుకోండి, ఒక తీర్మానం చేసుకోండి. Yes, Lord, from this day. ప్రభా అవును దేవా, ఈ దినము మొదలుకొని Many times I wanted to talk peace in the family. ప్రభా కుటుంబంలో సమాధానం కలిగించే మాటలే నేను మాట్లాడతాను ప్రభా. అని అనుకుంటాను, but I speak war, O Lord. ప్రభా అనేక సార్లు సమాధానం కలిగించే మాటలు మాట్లాడాలనుకుంటాను, కానీ ప్రభా తీవ్రమైన మాటలు, నొప్పించే మాటలు మాట్లాడుతున్నాను ప్రభా. Lord, forgive me. ప్రభా నన్ను క్షమించండి. I come to you, I'm a failure. ప్రభా నేను నీ వద్దకు వస్తున్నాను ప్రభా, నేను అపజయం పొందాను ప్రభా. I will bury all the failures. ప్రభా నా యొక్క అపజయాలన్నీ నేను ప్రభా సమాధి చేస్తున్నాను. I want to be victorious this ప్రభా, from this day. జయ జీవితం ప్రభా జీవించాలని ఈ దినము నేను తీర్మానం I చేస్తున్నాను want to ప్రభా. deal with people with love, ప్రభా అందరితో నేను సమాధానంతో ప్రేమతో ఉండాలని With gentleness. కోరుకుంటున్నాను ప్రభా. with gentleness. ప్రభా సాత్వికంగా ఉండాలని కోరుకుంటున్నాను And I ప్రభా. want to conquer anger in the name of Jesus Christ this morning. ఈ ఉదయకాలాన యేసు నామములో ఈ కోపాన్ని జయించాలని కోరుకుంటున్నాను We ప్రభా. all want to live as one family on the love of Jesus Christ in this church. ప్రభా ఈ సంఘములో ప్రభా యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమలో మేమందరం ఒక్క కుటుంబంలో జీవిస్తూ ఉన్నాం ప్రభా. ఉండాలని కోరుకుంటున్నాం ప్రభా. Amen. And we all want to love each other. ప్రభా అందరినీ ఒకే ప్రేమతో ప్రేమించాలని We want to talk only good about others ప్రభా ఇతరుల గురించి మేము మాత్రమే మాట్లాడాలని కోరుకుంటున్నాం and ప్రభా. never about evil, Lord. ప్రభా ఎప్పుడు కూడా చెడు గురించి మాట్లాడం ప్రభా. Thank you for Lord accepting my prayer. ప్రభా నా ప్రార్థనలు అంగీకరించినందుకే నీకు వందనాలు యేసయ్యా. God is going to bless you. ప్రభా మమ్మల్ని దేవుని Our ఆశీర్వదించబోతున్నాడు. gracious Lord, we thank you for this time you have given to us. అత్యంత కృపగల ప్రభా మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి నీకు Oh Lord, వందనాలు whatever చెల్లిస్తున్నాం. we spoke, oh Lord, మేము ఏది మాట్లాడినప్పటికీ కూడా ప్రభా we know that you have answered because your presence was here, oh Lord. ప్రభా నీ యొక్క సన్నిధి మా మధ్యలో ఉన్నది ప్రభా. Thank you for speaking to us. ప్రభా మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు Thank you చెల్లిస్తున్నాం for ప్రభా. encouraging us. ప్రభా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకే Thank you వందనాలు for ప్రభా. strengthening us. నన్ను బలపరుస్తున్నందుకే నీకు వందనాలు And ప్రభా. Lord, thank you for correcting us, ప్రభా Lord. మమ్మల్ని సరిచేసినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Give us your grace, oh నీ యొక్క Lord, కృపనివ్వండి ప్రభా. in this new week. ప్రభా ఇది ఒక నూతన వారం ప్రభా. Help us to conquer this anger. ప్రభా ఈ కోపాన్ని జయించినట్లుగా సహాయం చేయండి. And may your love dwell in our lives. ప్రభా నీ యొక్క ప్రేమ మాలో నివసించినట్లుగా May సహాయం peace చేయండి. rule in my life. ప్రభా మా May peace సమాధానం rule in my life. ప్రభా సమాధానం మమ్మల్ని ఏలును గాక May ప్రభా. peace rule in my family. ప్రభా మా జీవితంలో ప్రభా నా కుటుంబంలో సమాధానం ఏలును గాక We ప్రభా. thank you, we praise you, Lord. నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము Oh, we ప్రభా. give you all the glory. నీకే సకలమైన మహిమ చెల్లిస్తున్నాము In యేసయ్యా. Jesus' mighty name we pray. యేసు బలమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాం ప్రభా. May the grace of our Father and of the love of Jesus Christ and the fellowship of the Holy Spirit rest and abide with us both now and forevermore. Amen. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకి తోడై ఉండును గాక. ఆమేన్. Amen. ఆమేన్. God bless you and have a blessed time. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆశీర్వదింపబడ్డ సమయంలో మీరు సమయం గడపండి. Amen. ఆమేన్. చిన్న ప్రేయర్ చేయమా శాంతి.